వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దేవి నవరాత్రుల్లోకి అడుగు పెట్టేశాము. సో అమ్మవారికి రోజుకొక ప్రసాదం చొప్పున చేసుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు నేను పులిహోరని అందరికీ తెలిసిన 1-2 రకాల్లో చేస్తూ ఉంటాం కదా. మీకు తెలిసిన వెరైటీలు రకరకాలుగా మీకు ఎన్ని రకాలుగా తెలుసో అవన్నీ మాకు షేర్ చేయండి. రోజు మేము కూడా చేసే ప్రయత్నం చేస్తాం. పులిహోర అంటే 10 రోజులు పులిహోర చేయాలని చెప్తారు మా వైపు అయితే. మేము అట్లా చేస్తాం. అంటే ఈవిడికి అమ్మవారికి ఇలా చిత్రాన్నం పసుపచ్చగా రంగుగా కనపడుతుంటే మనకి పులిహోర లాంటి కలర్ఫుల్ అన్నం ఇంకేది ఉండదు. పసుపు కలిపేసరికల్లా దానికి ఒక లుక్ వస్తుంది కదా, అదే ఆవిడకి ఇష్టం అని చెప్తారు. ప్రతి గుళ్ళోనూ అన్ని తీపి ప్రసాదాలతో పాటు ఖచ్చితంగా పులిహోర ఉంటుంటుంది. పులిహోర నియమంగా ఎవ్రీడే ప్రతిరోజు ఈ 10 రోజులు చేయాలని. అయితే చింతపండు పులిహోర మనం మామూలుగా చేసుకుంటాం. కానీ రమ్మగారు, మరి మనం ఇంట్లో చేసుకునే పులిహోరకి ఆలయాల్లో తినే పులిహోరకి చాలా తేడా ఉంటుందండి. అది ఇంకొంచెం తినాలనిపిస్తుంది. అంటే ఏదో డిఫరెంట్ గా ఎందుకు అంత తేడా ఉందో అర్థం కాదు. ఇంతే పెడతారు కదా, ప్రసాదం కదా ఇంతే పెడతారు. అందుకని నీకు ఇంకొంచెం తినాలనిపిస్తుంది. అదే అది నీకు ప్లేట్ లో పెట్టిస్తే ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది. అవును. అంటే కొన్ని దేవాలయాల్లో ఏం చేస్తారంటే ఈ మామూలు మనం రెగ్యులర్ గా చేసుకునే చింతపండు పులిహోరకి కొద్దిపాటి మసాలా దినుసుల తాలూకు పొడిని కలుపుతారు. సాధారణంగా ఏం చేస్తారంటే మెంతులు, కొద్దిగా ధనియాలు, మిరియాలు, నువ్వులు ఈ 4టిని కొద్దిగా వేయించి దంచి పెడతారు పొడి. ఆ పొడిని ఈ పులిహోర పులుసు మనం అన్నంలోకి పులుసు కలిపేసుకుంటాం కదా, అప్పుడు ఆ పొడి కనుక వేస్తే దానికి కొద్దిగా దాని తాలూకు ఏమన్నా టెక్స్చరు మారుతుంది. అన్నంగా కనపడకుండా కొద్దిగా చిన్నపాటి ముద్దగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వాసనకి మనకి తినాలనిపిస్తుంది అనమాట. జీలకర్ర ఒకటి వేస్తారు. ఇప్పుడు జీలకర్ర వేయటం రకరకాలుగా, మేము అసలు పులిహోరలో జీలకర్రే వేయం. జీలకర్ర వేయంగానే దేవాలయపు వాసన వస్తుంది. అది ఓహో. జీలకర్ర వేసేసరికి వాసన మారిపోతుంది. అవును. మనం మామూలు తిరగమాత మనం ఏం చేస్తాము, అన్నం పొడిగా వండుకోవాలి. అవును. అన్నిటికీ కామన్ కదా, పులిహోరలకి కామన్ ఏంటంటే మెత్తగా ఉండకూడదు, అన్నం మృదువుగా ఉండకూడదు, కొద్దిగా పలుగ్గా వార్చుకోవాలి. వార్చుకోవడం చేత వచ్చిన వాళ్ళు పలుకు మీద వార్చేస్తే అన్నం కాస్త పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. ఒకటి కుక్కర్లో వండుకునే వాళ్ళు ఎసరు తగ్గించి పోసుకోవాలి. ఇప్పుడు 1-2 మామూలుగా పోస్తాం అనుకో, ఒక 1/4 గ్లాస్ 1/3 పోసుకోవాలి. పోయటము దాంట్లోని 1 స్పూన్ నూనె, కొంచెం పసుపు వేసేస్తే కలర్ఫుల్గా అన్నం పచ్చగా వచ్చేస్తుంది. మొదటిది విడివిడిగా వస్తుంది. నూనె కంపల్సరీ వేయాలి. మనం వార్చుకునే అన్నాల్లో కూడా ఏం చేస్తారు, అన్నం వార్చేసి మళ్ళీ వెనక్కి పెట్టేటప్పుడు 1 స్పూన్ నూనె వేసి కదుపుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక మెతుకు అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. పులిహోర అంటే ఏంటంటే మనకి మెత్తగా రాకూడదు, ముద్దగా అవ్వకూడదు. అది నూనె వల్లే అవ్వాలి కానీ అన్నం వల్ల ముద్ద కాకూడదు. అన్నం కూడా పలుగ్గా ఉండాలి, చిన్న పలుకు కొద్దిగా విరవిరలాడుతూ ఉంటేనే అది బాగుంటుంది. అవును. ఇప్పుడు ఇది అన్నం వండుకునే విధానం. రైస్ కుక్కర్ లో పెట్టుకున్నా సరే, రైస్ కుక్కర్ లో అన్నం వండేసుకుంటాం. పొద్దున 11 గంటలకి మనం తాలింపు వేసుకుంటాం అనుకోండి, రైస్ కుక్కర్ లో కూడా ఎసరు తగ్గించి పోసుకోవాలి. మామూలుగా 1 గ్లాస్ ఎక్స్ట్రా పోస్తాం రైస్ కుక్కర్ లో. అంటే కీప్ వామ్ లోకి వెళ్ళినప్పుడు వీలుగా ఉండడం, అంటే డ్రై అయిపోకుండా ఉండటం కోసం ఆ కీప్ వామ్ పార్ట్ అని తగ్గించేసుకోవాలి. ఆ కాసిన నీళ్లు తగ్గించి 1 స్పూన్ నూనె, మనం ఏ వంట నూనె వాడుతుంటే అది నూనె వేసుకోవటం, పసుపు 1/2 స్పూన్ పసుపు వేస్తే ఈవెన్ గా కలర్ వచ్చేస్తుంది. తర్వాత మనం పెద్దగా పసుపు వేసుకోకర్లేదు, అన్నంతో పాటు రంగు వచ్చేస్తుంది. ఇది మొదటి సూత్రం పులిహోరకి. ఓకే. మరి మీరు కుక్కర్లో రైస్ కుక్కర్లో విడిగా వండిన 3టికి ఇదే విధానం. కుక్కర్ లో పెట్టేటప్పుడు బియ్యంతో పాటే పసుపు వేసేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా వస్తుంది. మన అలవాటుని బట్టే. అదేలేండి, మరి కొత్త అలవాటు ఇది. మీకు అలవాటు లేదనుకో, పులిహోరకి ఇప్పుడు రైస్ ఇంత వండుకుని అందులో కొంత పార్ట్ తీసి పులిహోర చేసేటట్టయితే పసుపు వేయకూడదు, పాడవుతుంది. కాబట్టి ఇప్పుడు అలా కాదు, మనం ఒట్టి పులిహోరకి 1 గ్లాసు 2 గ్లాసులు చేసుకుంటున్నాం అనుకో, పసుపు వేసేయండి, నూనె వేసేయండి, అన్నం చక్క మనకు కావాల్సినంత పలుకులో సమంగా వస్తుంది. ఈవెన్ గా కలర్ కూడా బాగా అంటుతుంది. ఎక్కువగా కలపాల్సిన పని అవసరం ఉండదు. రెండోది ఏంటంటే మనం ఈ పసుపు వేసి కలిపేటప్పుడు కూడా అన్నం మెత్తబడినట్టు అయిపోతుంది. ముందే మనం వేసేస్తే చక్కగా వస్తుంది. అంటే ఇది ఒక చిట్కా. కొంతమందికి అలవాటు ఉంటుంటుంది, చాలా మందికి అంటే అనుభవజ్ఞులకు అలవాటు ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. సో ఇప్పుడు మనం 1 గ్లాస్ అనుకుందాం. 1 గ్లాస్కి అయితే ఆ మాత్రం చింతపండు, 1 నిమ్మకాయ ఎంత చింతపండు, ఇవన్నీ పనుల తాలూకు. ఇప్పుడు పులిహోర చేయటం రాని వాళ్ళు ఎవరుంటారు జయ? చాలా ఈజీ, గబగబా పులిహోర చేసేసుకుంటాం. ఇందులో ఉన్న చిన్న చిన్న సులువులు తెలుసుకోవాలంతే. మనం బియ్యం కడిగేవటానికి ఎప్పుడు మొదలు పెడతామో
అప్పుడే చింతపండు నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకోవడం మేము చన్నీళ్ళలో అయితే వేయం. ఏం చేస్తామంటే నీళ్లు మరగబెట్టి చింతపండు అందులో వేసి మూత పెట్టి స్టవ్ ఆపేస్తాం. మేము కూడా అలాగే చేస్తాం. ఈజీగా మొత్తం ఉడికిపోతుంది. చక్కగా తుక్కులు అవి లేకుండా, అంటే మనం వేసేటప్పుడే గింజలు అవి ఉంటే తీసేస్తే ఈజీగా అయిపోతుంది. చక్కగా రసం తీసుకుంటా కూడా మంచిగా వచ్చేస్తుంది. మన దగ్గర అందులో పీచులు తర్వాత గుళ్ళలు కానీ గింజలు కానీ లేకపోతే చక్కగా మిక్సీలో వేసేసుకోవచ్చు. చక్కగా చిన్న ముద్దలా వస్తుంది. ఇంకా సింపుల్ గా అయిపోతుంది. చిన్న మిక్సీ జార్ ఉంటే వీలు. సో ఇప్పుడు ఈ అన్నం వండేసుకున్నాము. దీన్ని ఏం చేస్తామంటే ఎప్పుడు వెడల్పాటి పాత్రల్లో చేసుకోవాలి పులిహోర. ఈ పులిహోర అన్నం ఉంచేసుకుంటాం. కొంచెం విశాలంగా చేసి వేడి అన్నం మీద కరివేపాకు వేస్తాం మేము. అన్నం మీద కరివేపాకు, మళ్ళీ 1 స్పూన్ పచ్చి నూనె వేసేసి కరివేపాకుని అటు ఇటు అంటే ఆ వేడన్నంలోకి వెళ్ళేలా చేస్తే వాసన బాగుంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఇవన్నీ మీకు అలవాటు ఉన్న వాళ్ళైతే ఓకే, లేని వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఈ కరివేపాకు కొంచెం లేత లైట్ కలర్ లో ఉన్న కరివేపాకు దూసి 1-2-3 రెబ్బలు అందులో అన్నం మీద వేసేయటం. ఒకసారి అన్నం తిరగేయంగానే లోపలికి కరివేపాకు తాలూకు రసం అన్నంలోకి వచ్చేస్తుంది. వాసన ఎక్సలెంట్ గా ఉంటుంది. 1 స్పూన్ నూనె వేసుకోవటం. ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుంటాం. జీడిపప్పు వేసుకోవచ్చు. మామూలుగా ఈ పండగ రోజుల్లో జీడిపప్పు లేకుండా మాత్రం చెయ్యం పులిహోర. చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు. జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు కదా. అయితే వీటికి ఏం చేస్తామంటే మనం చింతపండుతో చేసేటప్పుడు ఖచ్చితంగా మెంతులు వేయాలనేది ఒక ఆయుర్వేదిక నియమం. చింతపండు పదార్థాలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు మెంతులు వాడుకోవాలి. ఈ మెంతులు చింతపండులో నానిపోతాయి, చేతి తగ్గిపోతుంది. దాని తాలూకు ఒక గుణం అంటే మెంతులు మన చింతపండు వల్ల వచ్చే వాతాన్ని మెంతులు తగ్గిస్తాయని చెప్తారు. ఏ పులుసులు ఏవి చేసుకున్నా, పులుసు కూరలు చేసుకున్నా, పులుసు వేసి చేసే ఏ విషయంలో అయినా సరే మెంతులు మస్ట్. ఇప్పుడు నూనెలో మెంతులు వేసుకుంటాం. కొద్దిగా మెంతులు అన్ని వేయబోకండి, పప్పులు ఎక్కువ వేసుకుంటాం. పులిహోరలో పప్పులు ఎక్కువ ఉంటాయి, మెంతులు ఎక్కువ ఉండక్కర్లా. శాస్త్రానికి వేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ మనం చేసేదాన్ని బట్టి చిన్న స్పూన్ మెంతులు వేయటం. మెంతులు కొంచెం వేగాకే మిగిలిన వస్తువు వేయాలి. మెంతులు చివరిలో కానీ మధ్యలో కానీ స్ట్రిక్ట్లీ నో. ఎందుకంటే మెంతి వేగకపోతే చేదు ఉంటుంది. దాన్ని చింతపండులో కాదు అమృతంలో నానబెట్టినా ఆ చేదు పోదు, వేగితేనే తగ్గుతుంది. వేగిపోయినాక ఈ పప్పులు వేసుకుంటాం. జీడిపప్పు మాత్రం చివరికి వేయాలి, ఎందుకంటే జీడిపప్పు తొందరగా వేగిపోతుంది. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఒకటేసారి వేసేసుకోవచ్చు. మీకు జీలకర్ర అలవాటు ఉంటే వేసుకోండి. నా రెసిపీ అయితే నో జీలకర్ర. జీలకర్ర వేయం. ఈ తిరగమాత వేగుతుండగా మనం ఏం చేయొచ్చు అంటే మెంతులు వేయగానే మిరపకాయలు వేస్తే, ఎండుమిర్చి, మిరపకాయలు నల్లగా అవుతాయి. నల్లబడిన మిరపకాయల రుచి ఒకటి, మిరపకాయలు ఎండు మిరపకాయలు ఎర్రగా ఉంటాయి, దాని రుచి వేరు. ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. సరే ఇదైందా? ఈ తిరగమాత వేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంగు వేసుకోవాలి చివరికి. ఇంగు వేసి కరివేపాకు ఆల్రెడీ వేసేసాం కాబట్టి వేయక్కర్లేదు. ఒక 4 పచ్చిమిరపకాయలు ముందే చీర అట్ట పెట్టుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసి వేపేసుకుని ఈ తిరగమాత ఎత్తి అన్నం మీద పోసేస్తాం. ఇది చాలా నూనె వేయాలి మనం, అంత నూనె వేసాం. మళ్ళీ ఈ రైస్ని ఏం చేయాలంటే తిరగమాత మీదకి కొంచెం లాగేయాలి, వాసన పోకుండా. తిరగమాత వాసన బయటికి పోకూడదు, పూర్తిగా ఆ ఫ్లేవర్ అన్నానికి పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూకుడు స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ నూనె వేయటం. మనం ఇందాక చింతపండు నానబెట్టాం కదా, దాన్ని శుభ్రంగా గుజ్జు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఈజీ మెథడ్ ఏంటంటే, నా మెథడ్ అయితే నేను గింజలు అవి ఉండనివ్వను. ఇంత చింతపండు ఉందనుకోండి, చిన్న మిక్సీ జార్లో వేసి ఒకసారి తిప్పి పెట్టుకుంటాను. అది గుజ్జులాగా ఉంటుంది, 2 నిమిషాల్లో వేగిపోతుంది, ఈజీగా ఉడికిపోతుంది అనమాట. లూజ్గా కూడా అవ్వదు. ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక మెథడ్. కుదిరితే ఇది చేసుకోవడం నాకు ఇలా అలవాటు అయింది. మా అక్కయ్య వాళ్ళంతా చాలా మంది ఇంట్లో ఎక్కువ భాగం ఏం చేస్తారంటే ఒక జాలీలో వేసి దాన్ని బాగా రుద్దుతారు, చింతపండు గుజ్జులాగా వచ్చేస్తుంది కిందకి. ఆ ఓపిక లేక నేను ఈ పని చేస్తాను అనమాట. ముందే ఏరి పెట్టుకుంటే ఈజీ కదా. ఈ గుజ్జుని నూనెలో కొద్దిగా వేగనిచ్చి సరిపడా ఉప్పు అందులో వేసుకోవటం. మనం ఇందాక పసుపు అన్నంలో వేసాం కదా, లైట్ కలర్ గా ఉంది అని మీకు తోచింది అనుకోండి, ఈ చింతపండు తోటి ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఓకే, ఈ యాడ్ చేసి చింతపండు జస్ట్ ఎలా వేగాలంటే సౌండ్ ఆగిపోతే చాలు. చిల్లు అనే శబ్దం రాకూడదు. తడి ఉంటే సౌండ్ వస్తుంది, తడిపోయిన మరుక్షణం సౌండ్ పోతుంది. అలాగే ఈ ముద్దను తీసి దాన్ని చల్లారిదాకా ఉంచక్కర్లా, అన్నం మీద వేసేసి కలిపేసుకోవటం. ఇప్పుడు ఇందాక మనం ప్రసాదం దాని గురించి మాట్లాడాం, పులిహోర గురించి. ప్రసాదం పులిహోర మనం ఇంతే ప్రసాదంగా చేసేటప్పుడు చేసుకోవచ్చు, అది మంచి పద్ధతే. కాకపోతే మనం జనరల్గా సాధారణంగా తెలుగు కుటుంబాల్లో మీరు 2 రాష్ట్రాల్లోనూ తీసుకోండి. నేను అక్కడ పుట్టాను, ఇక్కడ ఉంటున్నాను కదా, ఈ 2 చోట్ల పులిహోర ఉంటే ఇంకే వేరే పదార్థాలు చేసుకో. అసలు ఇంట్లో వండుకునే కూడా తగ్గించేసుకుంటాం, తగ్గింపులు. ఎందుకంటే మనం పులిహోర తింటాం, పిల్లలు పులిహోర తింటారు. ఈవినింగ్ స్నాక్ గా కూడా పులిహోర తింటాం. మీరు ఘాటుగా ప్రసాదంగా చేసుకుంటే దాన్ని తినలేకపోతారు, కడుపు నిండా తినలేం. దాంట్లో ఏది కలిపినా మిరియాల ఘాటు, నువ్వుల రుచి తెలుస్తూ ఉంటుంది, ఏమంత కంఫర్టబుల్గా ఉండదు.
మనం ఇంతే చేసి ప్రసాదంగా పెట్టేటట్టయితే ఓకే. అది మనం ఒక ఐటమ్ కింద ఉంచుకుని మధ్యాహ్న భోజనంలోకి భాగంగా చేయాలంటే మాత్రం అన్ని పళ్ళు వేయబోకండి, తేలిగ్గా ఇలాగే చేసుకోండి. అదే మనం వినాయకుడి దగ్గరకు బయట ఎక్కడైనా చేసిని కూర్చోబెడుతుంటారు అమ్మవారిని, అక్కడికి మీరు ప్రసాదంగా చేసి ఇవ్వదలుచుకున్నారనుకో బ్రహ్మాండంగా చేయండి, చాలా బాగుంటుంది ప్రసాదం. ఇంతే తినాలి, అంత తినకూడదు. ఇది చింతపండుతో చేసుకుంటామా, ఇది మనం మామూలుగా జనరల్ గా చేసుకునేది. ఇప్పుడు విధానాలు మార్పులు ఎక్కడ వస్తాయంటే శ్రీకాకుళం వైపేమో నువ్వుల పొడి కలుపుతారు దీంట్లో. మా తోడుకోడళ్ళు శ్రీకాకుళం వాళ్ళు, అందుకని క్లియర్ గా చెప్పగలను అనమాట అది. అక్కడి నుంచి గోదావరి జిల్లాల వాళ్ళు కొన్ని చోట్ల అల్లం పచ్చిమిర్చి కలుపుతారు, కొంతమంది ఏమో ఆవ పెడతారు. ఈ 3 రకాలు. ఇప్పుడు ఈ 3 ఎప్పుడెప్పుడు వేయాలి, ఈ మనం అన్నంలోకి తిరమాత వేసేసి అన్నం కలిపేస్తాం కదా, మొత్తం అంతా క్లియర్ గా కలుపుతాం. కలిపేటప్పుడు మేమేం చేస్తామంటే చింతపండు ఉడికేటప్పుడు ఇంత బెల్లం ముక్కేస్తాం. చింతపండుకి ఆ గుణం పోవాలంటే మనం ముందు మెంతులు వేసుకున్నట్టే బెల్లం వేసుకోవాలనేది ఒక నియమం. ఇంతే బెల్లం వేస్తాం, అంత తీయగా చేసుకోకూడదు. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంతే బెల్లం వేస్తే దాన్ని ఏమంటారంటే చింతపండుకి ఈ ఐరన్ అబ్జర్వ్ చేసే గుణము అవి పెరుగుతాయని చెప్తారు ఇళ్లలో అలవాట్లను బట్టి. ఇప్పుడు ఇది మనం అన్నం కలిపేటప్పుడు నువ్వులు సన్నగా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటాం. నువ్వుల పొడికి ఎలా చేసుకుంటాం, అది ఇంత పొడి ఎత్తి కలిపేసేయాలి అన్నంలో చివరికి. నువ్వు వాసన వస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా మనం కడుపు నిండా తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఒకట. అక్కడి నుంచి అల్లం సన్నగా కోరి అల్లం ఒకటి కలిపేది ఒక మెథడ్. ఏదైనా అన్నంలో చివరిగా కలిపేది, దాన్ని వేయించక్కర్లా, పచ్చళ్ళమే. పచ్చళ్ళమే. ఒక ఫ్రెండ్ ఒకరు మాత్రం చెప్పారు, వీళ్ళు ఏ ఊరు వాళ్ళు, పలాస దగ్గర ఎక్కడ ఉంటారు ఆవిడ, తిరగమాత చివరికి ఇంగుతో పాటు అల్లం కూడా వేసి వేయిస్తారట. ట్రై చేసి చూడండి, వేయిస్తే ఎలా ఉంటుందో టేస్ట్. నేను పచ్చిది వేసాను, నాకు బాగుంది. పచ్చిది వేసి చూస్తే బాగుంది అనిపించింది. వేయించే టేస్ట్ బాగుంటుంది అన్నారు ఆవిడ. నేనైతే ట్రై చేయాలి, ఈ మధ్య చెయ్యలేదు. అయితే ఇది కానీ అది కానీ అల్లం వేసుకోవచ్చు. అక్కడి నుంచి అల్లం పచ్చిమిర్చి 2 వేసి, అంటే చురుగ్గా చేసుకోవద్దు, కొంచెం వాసన వచ్చేలాగా, అంటే ఫ్లేవర్ కావాలి కానీ మనకి కారపు రుచి కాదు. కడుపులో మంట, గొంతులో మంట వస్తుంది, తినలేకపోతాం ఎక్కువగా. ఇవి 2. అక్కడి నుంచి ఆవ పెట్టుకుంటారు. ఆవ పెట్టడం ఎట్లా చేస్తామంటే, మనం చింతపండు నానబెట్టినప్పుడే అన్ని ఆవాలు 2 ఎండుమిర్చి నానబెడతారు. నానబెట్టి ఏం చేస్తారు, ఇది మొత్తం పులిహోర కలిపేశాక ఈ ఆవని చిన్న రోట్లో వేసి నున్నగా నూరేస్తే చక్కగా తెల్లగా ముద్ద వస్తుంది. ఆ ముద్ద ఎత్తి కలిపేస్తారు. ఆవ ఘాటు వస్తుంది. కొత్త ఆవకాయ లాగా తీగానే మూతిగానే ఒక వాసన వస్తుంది, అలాంటి వాసన వస్తుంది పులిహోరలో. నచ్చితే చేసుకోవచ్చు. కొద్దిగా ప్రసాదంగా చేసినప్పుడు ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చిందా నెక్స్ట్ టైం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ అమ్మవారికి నచ్చిందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది, తర్వాత తిన్నవాళ్ళు బాగుందంటే. అంతే కదా. తర్వాత తిన్నవాళ్ళు బాగుందన్నారంటే ముందు తిన్న ఆవిడ కూడా బాగున్నట్టు. మీరు ఆవతో చేస్తారా రమ్మగారు? అప్పుడప్పుడు. అది ప్రసాదంగా చేసినప్పుడే గానీ కడుపు నిండా తినడానికి ఆవ నేను ట్రై చేయను. ఆవ, అల్లము, నువ్వులు కూడా వేడి చేస్తాయి. మామూలుగా పులిహారే మనం వేడి చేస్తుంది అనుకుంటాం, మనకి చుచూరాదేమో ఒక ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఇది కాలాలని బట్టి చేయాలి. ఇప్పుడు ఇది శరత్కాలం కదా, ఇప్పుడు వచ్చేది ఏమిటి శరదృతువు. ఆశ్వేజము కార్తీకము చల్లదనం కదా. ఇప్పుడు మనం వేడి చేసే వస్తువులు కొద్దిగా తినొచ్చు, చలి మొదలవుతుంది కాబట్టి. ఒక పూట ఒక రోజు అది చేస్తే రెండో రోజు ఇంకొకటి చేసేలాగా చేయండి. 10 రోజులు పులిహార చేసుకుంటాం కదా, ఈ చేసిన పులిహారలో ఏదో ఒక రోజు అది ఒక రోజు ఇది. ఈ మధ్యలో ఇవాళ చింతపండు చేసాము, రేపు కూడా చింతపండు పులిహార అంటే అమ్మవారికి మనం కనకదుర్గ కథ చెప్పినట్టు ఆవిడ తింది కదా, ఆవిడ పేరు పెట్టుకుని మనమే తింటాం. నిమ్మకాయ పులిహోర ఒకటి చేసుకోవచ్చు. నిమ్మకాయ పులిహోరకి ఏముంది, అన్నం ఇందాకట్లాగానే పొడిగా వండుకోవటం, తిరగమాత తాలింపు పెట్టేసుకోవటం, నిమ్మరసం కలిపేసుకోవటం, ఉప్పు నిమ్మరసం కలిపేసుకోవటం. నిమ్మ ఉప్పు తోటి కూడా ఇది వరకు సిట్రస్ దొరికేది కదా, సిట్రిక్ యాసిడ్, అది కూడా చేసుకునే వాళ్ళం. ఈజీగా ఇవి చేసేసుకోవచ్చు. నిమ్మరసంతో చేసుకోవచ్చు. తర్వాత ఏమో ఇప్పుడు మామిడికాయలు ఇప్పుడు కూడా కనపడుతున్నాయి, పునాసకాయలు పుల్లగానే ఉంటున్నాయి. అవి కూడా మామిడికాయ తెచ్చుకోవటం, పచ్చి మామిడికాయ కోరేయటం, ఉప్పు కలపటం, అయితే అన్నంలో దబ్బకాయతో కూడా పులిహోర చేస్తారు. దబ్బకాయ బ్రహ్మాండంగా, మా దొడ్లో పెద్ద దబ్బ చెట్టు ఉంది, మేము విపరీతంగా తింటాం. కాయలు కూడా దబ్బకాయ పచ్చడి ఎక్కువ చేసుకుంటాము. దబ్బకాయ పులిహోర అసలు ఎంత బాగుంటుందో చేయం. మనం నిమ్మకాయ పులిహోర చేస్తామా, ఒక 2-3 hours తర్వాత పులుపు తగ్గిపోతుంది, దబ్బకాయ తోటి తగ్గదు. సాయంకాలం దాకా పుల్లగా ఉంటుంది. దెబ్బలో అసలు మన ఇంట్లో ఉందా చెట్టు, చిట్టుగూడూరులో, మా ఊర్లో. ఇప్పుడు పోయింది పాపం, అంటే మన ఇళ్ళవి తీసేసారు, దాంతో చెట్లు లేదు. కానీ అనిపి చాలా సంవత్సరాలు మా అక్కయ్యలు ఎక్కడైనా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడైనా దెబ్బకాయలు కనపడగానే 7, 10, 12 అలా కొనుక్కొచ్చేసుకుంటారు అనమాట. తలా ఒక 2 పచ్చడి పెట్టైనా పంపిస్తారు. ఒట్టిగా ఎవరైనా వస్తుంటే దెబ్బకాయ కొని పంపించాలని నియమం, మాకు బాగా ఇష్టం, ఎక్కువ వాడుకుంటాం. ఇప్పుడు ఉప్మాలో దాంట్లో కూడా పిండుకుని తినేసేవాళ్ళం చిన్నప్పుడు. పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. దబ్బకాయ చేసుకోవచ్చు. మా వారి మామగారు
అంటే మా మామగారి తల్లి ఆవిడ నారింజకాయతో పులిహార చేసేవారు. ఇప్పుడు అమ్మ వాళ్ళు మాకు తోటలో నారింజకాయలు ఉన్నాయి. పుల్లగా ఉన్నప్పుడు అంటే అది గ్రీన్ కాయగా ఉన్నప్పుడు నారింజ రసం చిన్న పులుపు కలిగి ఉంటుంది, తీపి వాసన కలిగిన పులుపు. ఓకే, ఎక్సలెంట్ గా ఉంటుంది. అది ఎలా అంటే కలుపుకుని తొందరగా తినేసేయాలన్నమాట. అమ్మవారికి పెట్టడం, ఇమీడియట్ గా ప్లేట్లలో పెట్టుకోవటం. ఎంత బాగుంటుందో నారింజకాయ పులిహోర, చాలా బాగుంటుంది. ఒక తిమ్మిరి కలిగిన వాసన వస్తుంది. మనం చూడండి, నిమ్మకాయ, దెబ్బకాయ, మామిడికాయ, నారింజకాయ ఈ 4 చేసుకోవచ్చు. ఈ సీజన్ లో మనకి సిట్రస్ ఫ్రూట్స్ బాగా కనిపిస్తాయి. అవునండి, ఏ సిట్రస్ ఫ్రూట్ దొరికినా చేసుకోవచ్చు. ఈ 4 కనిపిస్తూనే ఉంటాయి. వీటితో చేయటము మనం ఎలాగో చింతపండుతోటి చేస్తాము. ఇది కాకుండా మామూలుగా ఈ రోజుల్లో ఏం చేస్తామంటే కొబ్బరి అన్నం ఒకటి నైవేద్యం పెట్టుకుంటాం అమ్మవారికి. ఏ రోజు చేస్తాము? మేము సరస్వతి పూజ మూలా నక్షత్రం రోజున అన్ని తెల్లటి అన్నాలు పెట్టాలని ఒక నియమం అన్నమాట. పులిహోరతో పాటు ఈ తెల్లన్నం కూడా చెప్పేస్తున్నాను దీంతోనే. పెరుగన్నం ఒకటి పెడతాం. దద్దోజనం కాదు, దద్దోజనం ఉంటే రంగు మారిపోతుంది కదా. దద్దోజనం అనగానే మనం తిరగమాత పెడతాము, చిన్న పసుపు వేస్తాము, ఆయిలీ లుక్ వస్తుంది. అలా కాదు, ఫ్రెష్ పెరుగుతోటి వేడన్నాము, తెల్లటి అన్నము, పెరుగు. ఏం లేదు, పెరుగన్నం అంతే అంతే. ఒక పెరుగన్నము, రెండోది కొబ్బరి అన్నము. కొబ్బరి అన్నం అంటే చిన్న తిరగమాత పెట్టుకుని తాలింపు ఎక్కువ వేసుకోకూడదు కొబ్బరి అన్నానికి. అన్నం దీనికి మొదలైనే వండుకోవాలి. ఈ పులిహోరకు వండినంటే కొద్దిగా పొడిగా అన్నం వండుకోవటము, కొబ్బరి కోరేసి ఆ కొబ్బరి కోరటం కూడా మనం ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసామనుకో రంగురంగుగా ఉంటుంది, తెల్లగా ఎర్రగా కనపడుతుంది. అలా కాకుండా కూరంతో కొరితే తెల్లగా వస్తుంది, చక్కగా కనపడుతుంది వెన్నల్లే. దాంట్లో ఏం చేస్తామంటే కొద్దిగా మెంతులు అవి వేయక్కర్ల, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కాసిన ఆవాలు అక్కడక్కడ కనపడేలాగా ధారాళంగా. పులిహోర పోపు ఇంత వేస్తాం, అలా వేయకూడదు. తేలికపాటి తాలింపు వేసుకోవటం, దాంట్లో కొంచెం కరివేపాకును, పచ్చిమిర్చి 2 చీరి వేయటమే. ఎందుకంటే కమ్మగా ఉంటుంది. అన్నము కమ్మటిదే, ఈ కొబ్బరి కూడా కమ్మగానే ఉంటుంది కదా. పులుపు గిలుపు ఏం చెయ్యం. ఈ కొబ్బరిలో ఈ కలిపేయటం, అది ఎత్తి అన్నం మీద పోసి కలిపేసుకోవటం, అంతే అంతే. మూలా నక్షత్రం నాడు నియమంగా కొబ్బరి అన్నము, పెరుగన్నము నైవేద్యం పెడతాం. పాయసం కూడా పంచదార పాయసమే చేస్తాం ఆ రోజు, బెల్లం పాయసం చేయకుండా తెల్లటి పాల పాయసం చేస్తారు. పాల పాయసం అని చెప్తుంటారు కదా. కొద్దిగా బియ్యం వేసి పల్చటి తెల్లటి పాయసం చేస్తాం. ఈ 3 మూలా నక్షత్రం రోజు పెడతాం అనమాట. సో రైసులు చెప్తున్నాం కాబట్టి దాంతో పాటు ఈ కొబ్బరి అన్నం కూడా చెప్పేస్తున్నాను. ఇవి కాకుండా అమ్మవారి నైవేద్యాల్లో రోజు పులగం పెడతారు. ప్రతిరోజు పులగం అంటే నీకు పులిహార కుదిరింది కుదరలేదు, బాగా ఇంకా ఏమీ చేయలేకపోయినా కూడా మామూలు రోజుల్లో కూడా మేము పులగమే పెట్టుకుంటాం. ఒక గ్లాస్ బియ్యం ఉంటే అంత పెసరపప్పు వేయటం, ఒక చిటిక పసుపు వేయటం. అంటే ఒక్కొక్కళ్ళకి అలవాటు. మా వాళ్ళు పసుపు వేసుకుంటారు, అది ఎల్లోగా కనపడుతుంది. మొన్న ఎవరింట్లోనో పులగం అన్నారు, అక్కడో పెసరబద్ద అనే కనపడ్డాయి. ఒక చిటికెడు ఉప్పు వేయాలట, దానికి నియమం వాళ్ళ ఇంట్లో. మా వాళ్ళు కూడా అలాగే చెప్తారు, ఉప్పు వేయాలి. ఒక చిటిక ఉప్పు, ఒక చిటిక పసుపు, అంత పెసరపప్పు వేసి ఒక చిన్న గ్లాసు రైస్ మామూలుగా పెట్టేసుకుంటే అదేం పులగం అని ప్రత్యేకంగా ఏమి చెయ్యరు. ఈ పులగము, ఈ కొబ్బరి అన్నము, పులిహోరలు ఇవి సరిపోతాయి. వీటి కాకుండా ఇంకా మనం స్వీట్లు రకరకాలు ఏవేవో రోజుకొకటి అట్లా చేసుకుంటాం కదా. స్వీట్లన్నీ మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు పులిహోర మీద మీకు ఒక క్లారిటీ వచ్చిందా? పూర్తి క్లారిటీ వచ్చేసింది. చూద్దాం. అంటే ఎవరెవరు మేమేమేం చెప్పాలి కదా, మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ జనరల్ రెసిపీ. దీంట్లో ఏదో విపరీతంగా చేయకూడదు. అండ్ నేను నా రూల్స్ ఇంకొకటి 2 యాడ్ చేస్తాను. అల్యూమినియం పాత్రల్లో చింతపండు ఉడకబెట్టద్దు. ఓకే. నాన్ స్టిక్ ప్యాన్ లో చేయబోకండి. ఇనపది ఒకటి, లేదా ఇత్తడి దాంట్లో తాలింపు వేసుకోండి. ఇనప దాంట్లో చింతపండు ఉడకబెట్టుకోండి. లేదా ఇవన్నీ మన వల్ల కాదండి, స్టీల్ పాత్రలు కొనుక్కోండి ఏం చక్క. స్టీల్ మూకుడులో తిరగమాత పెట్టుకోండి. స్ట్రిక్ట్లీ అల్యూమినియం దాంట్లో కానీ, నాన్ స్టిక్ దాంట్లో కానీ చింతపండు కానీ తిరగమాతలు కానీ చెయ్యొద్దు. అంటే పండగ రోజుల్లో ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో అల్యూమినియందే ఉంది, పండగకి కొత్త వస్తువులు కొనుక్కుంటాం కదా. నేను షాపింగ్ చెయ్యొద్దంటూనే మళ్ళీ షాపింగ్ చేయమంటున్నాను. ఈ పండగ కోసమైనా ఒక స్టీల్ మూకుడు పులిహారల కోసం కొనుక్కోండి తప్పకుండా. అంటే వేస్టేజ్ ఏముండదు, దాని మాక్సిమం యూటిలిటీ ఉంటుంది, మనం ఎప్పుడూ వాడుకోవచ్చు దాన్ని. వీటి అల్యూమినియం వాటిని, కొంచెం నాన్ స్టిక్ వాటిని పక్కకు అవాయిడ్ చేయటం మొదలు పెట్టాలి. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం స్వీట్స్ మాట్లాడుకుందామండి. తప్పకుండా నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.